టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర సవాళ్లు, ఆరోపణలతో అనంతపురంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ ఎంఎస్ రాజు ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు నిరూపించలేకపోతే చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విల్ల ఎట్లా కొంటివిరా బాబు? నీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా కొన్నావంట కదా. బెంగళూరులో కూడా ఏదో ప్రాపర్టీ కొన్నావంట కదా బాబు రాజు. వారం లోపు నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా. ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే కొడక్క చెప్పు తీసుకొని కొడతానా. కొడక్క ఏమనుకుంటానోలే, నువ్వు రెడ్డి పొగరు చూపిస్తే కొడక నేను మాదిగ పొగరు చూపిస్తా ఏమనుకుంటా. అనంతపురం నగరం సవాళ్లు ప్రతి సవాళ్లతో అట్టుడుకుతోంది. మడకసిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిగా మారింది. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్ చేశారు. లేదంటే గురువారం సాయంత్రం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తారని హెచ్చరించారు. ఉదయం నుంచి ఎంఎస్ రాజు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటున్నా తాను కొనుగోలు చేసిన ఇంటికి వెళ్లి తీరుతారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అంటున్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోలీసులు తోపుదుర్తి నివాసంలో తనిఖీలు నిర్వహించారు. రాళ్లు, ఖాళీ బీర్ సీసాలు అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో ప్రకాష్ రెడ్డి తండ్రి ఆత్మారామిరెడ్డి వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఉద్రిక్తత నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ తదితరులు ఎమ్మెల్యే రాజు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలకు రెడీ కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరు ఇళ్ల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలలకే ఎంఎస్ రాజు 7 కోట్ల రూపాయల విల్లా కొనుగోలు చేశారని తోపుదుర్తి ఆరోపించారు. అంతేకాకుండా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడని అన్నారు. దీంతో ఎంఎస్ రాజుకు కోపం నశాలాన్ని కట్టింది. తోపుదుర్తి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు ఎంఎస్ రాజు. తనపై చేసిన ఆరోపణ నిరూపించకపోతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి చెప్పుతో కొడతారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎంఎస్ రాజు కొనుగోలు చేసిన ఇంట్లోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దెకుంటున్నారు. ఆ ఇంటిని వైసీపీకి చెందిన కలమాడి రుక్మిణి శ్రీనివాసులు నిర్మించుకున్నారు. 5 సంవత్సరాలుగా అద్దె కట్టకుండా వై శ్రీనివాస్ ఇంట్లో ఉంటున్నాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. 2,85 లక్షల రూపాయలకు ఇల్లు కొనుగోలు చేస్తున్నట్లు అగ్రిమెంట్ చేసుకున్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడో నాయకులకు కూడా అలాగే ప్రవర్తిస్తారని టీడీపీ నేతలు మండిపడ్డారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కారుకు టిప్పర్ తగిలిందని, హత్యకు కుట్ర చేశారని ఆరోపించడం తగదన్నారు. మంత్రి నారా లోకేష్ జాతీయంగా, అంతర్జాతీయంగా ఎదుగుతుండడం చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ పై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శిస్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిను రాజకీయంగా ఎంఎస్ రాజు, ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడారన్నారు.